ఈ ప్రశ్నలన్నీ మీకు పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఉంది. క్లాస్ విన్న తర్వాత ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఒక పర్సన్ ఉన్నాడంట, స్టార్ట్ అయ్యాడంట ఎక్కడి నుంచి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 15 కిలోమీటర్ల వేగంతో మళ్ళీ ఎక్కడికైతే వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అయ్యి 10 కిలోమీటర్ల వేగంతో రిటర్న్ అయ్యాడు. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 15 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు, 10 కిలోమీటర్ల వేగంతో వచ్చాడు. నన్ను అడిగింది ఏంటిది? స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటమ్మా? 2xy/x+y. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలమ్మా? ఒక పర్సన్ వెళ్ళి ఒక పర్సన్ వచ్చినప్పుడు, 2 స్పీడ్లు మన దగ్గర ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. 2 × x అంటే 15, y అంటే 10, x+y 15కి 10 కలిపితే 25. 5 ఎక్కల్లో 3 సార్లు, 5 ఎక్కల్లో 5 సార్లు, 5 ఎక్కల్లో 10 2 సార్లు, 3 రోజులు 6, 6 రోజులు 12. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, ఫార్ములా ఎప్పుడు వాడాలి? ఒక పర్సన్ వెళ్ళి మళ్ళీ ఒక పర్సన్ వచ్చినప్పుడు 2 స్పీడ్లు ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ వాడడానికి ఫార్ములా ఇది. అలా కాకుండా వేరేలా కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ ప్రశ్నే మన నెక్స్ట్ ప్రశ్న. ఏ మ్యాన్ కంప్లీటెడ్ 30 కిలోమీటర్స్ జర్నీ అట్ 6 km/h. 30 కిలోమీటర్లు అంట, 6 km/h వెళ్ళాడు. చూడండి, ఇది డిస్టెన్సు, ఇది స్పీడు. టైం ఈక్వల్టీ ఏంటమ్మా? డిస్టెన్స్ బై స్పీడ్. 30/6 అంటే 5 గంటలు. సో ఇది టైం. తర్వాత రిమైనింగ్ 40 కిలోమీటర్స్, ఇదంట 40 కిలోమీటర్లు అంట, ఇది 30 కిలోమీటర్లు కదా. ఈ రిమైనింగ్ 40 కిలోమీటర్స్ వెళ్ళడానికి 5 hours పట్టిందంట. ఇది కూడా టైమే కదా. వాట్ ఈజ్ ఈజ్ యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? ఇందాకడ చెప్పింది ఒక పర్సన్ వెళ్ళి మళ్ళీ అదే ప్లేస్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు ఫార్ములా. ఇప్పుడు అలా కాకుండా స్ట్రైట్గా ఇలా వెళ్తూనే ఉన్నాడు. ఈ డయాగ్రామ్ మీరు కనుక చూసినట్లయితే అప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటమ్మా? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇది ఒక 30, ఇది ఒక 40, 70. టోటల్ టైం ఎంత? ఇది ఒక 5, ఇది ఒక 5, 10. ఫస్ట్ ఆప్షన్ 0 0 క్యాన్సిల్. 70/10 అంటే 7 అని అర్థం. ఈ బిట్టు చూడండి, tan θ = p/q అంట. ఏమడిగాడు? ఇచ్చినవి అన్ని సైన్ కాసుల్లో ఉన్నాయి కదా. tan θని sin θ/cos θ = p/q అని రాయొచ్చు కదా. సో p అంటే sin θ, q అంటే cos θ. తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం రండి. p sin θ అంటే p కదా, మైనస్ q cos θ అంటే q కదా. కింద కూడా p sin θ అంటే sin θ ప్లేస్లో p ప్లస్ q ఇంటూ cos θ ప్లేస్లో q. ఏమవుతుంది? p² - q² + q². ఎక్కడుంది? ఇది సెకండ్ ఆప్షన్. ద రేషియో ఆఫ్ ది శాండ్ అండ్ సిమెంట్. శాండ్ ఉందంట, సిమెంట్ ఉందంట. వాజ్ ఇనిషియల్లీ 9:2 అమ్మ. 9x 2x అనుకుందాం శాండ్ సిమెంట్ని. తర్వాత ఆఫ్టర్ యాడింగ్ 20 kgs ఆఫ్ శాండ్. శాండ్ ఇదే కదా, దీనికి 20. అలాగే 10 kg టు ది సిమెంట్. ఇగో 2xకు 10 kg కలిపాను. అప్పుడు ఆ రేషియో ఏమైందంట? 4:1 అయిందంట. రేషియో ఏమైందంటమ్మా? 4:1. నేను అన్ని సరి చేసా, మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్లో, డోంట్ వర్రీ. ఇలా చేశాక ఇంకా టైం వేస్ట్ చేయకుండా సింగిల్ స్టెప్లో కొట్టాలి. చూడండి, 2x × 4 8x కదా. ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది అంటే 9x వచ్చుద్ది. 8x 9x, 9xలోంచి 8x చేస్తే ఒక x ఉంటుంది. మళ్ళీ 4 10 40, ఇక్కడ ఒక 20 ఉంది. సో ఎంత వచ్చింది? 40లోంచి 20 తీస్తే 20. నన్ను ఏమడిగాడు? ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ సిమెంట్. సిమెంట్ అంటే ఇదే కదా. సిమెంట్ ఎంత అనుకున్నాం ఇనిషియల్గా? 2x. అంటే 2x = 40 అయిపోయింది. ఎక్కడుంది?
ఫస్ట్ ఆప్షన్. ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్, క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏ క్యూబ్, అంటే సైడ్ కాబట్టి సైడ్ని ఏ అనుకుంటే ఏ క్యూబ్. రెండింటిని ఏమన్నాడు, ఈక్వల్ అన్నాడు. తర్వాత క్యూబాయిడ్కి డైమెన్షన్స్ ఇచ్చాడు, ఏమని 54 ఇంటూ 18 ఇంటూ 6 అని. నన్ను ఏమడిగాడు, లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఏ క్యూబ్. నేను ఏ క్యూబ్ అనుకున్నాను కాబట్టి నాకు ఏ కావాలి. ఇక్కడ ఏ క్యూబ్ అంట. తొందరపడి మల్టిప్లై చేయొద్దు ఎవరో, జాగ్రత్తగా చూడండి. 6, 18, 54 ఎలా రాయొచ్చు, 18 మూలు 54 కదా. సో ఈ 18 రాసా. అలాగే ఇప్పుడు ఈ 18 ఇక్కడ రాసా. 6 మూలు 18 కదా, ఇక్కడ రాసా. ఏ క్యూబ్ ఈక్వల్ టు 18 ఇంటూ 18 ఇంటూ 18 అంటే 18 క్యూబ్ కదా. ఏ క్యూబ్ ఈక్వల్ టు 18 క్యూబ్ అయితే ఏ వాల్యూ ఎంతమ్మా, 18. ఫస్ట్ ఆప్షన్. మల్టిప్లై చేశారా, టైం పట్టుద్ది. మీకు చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. ఇన్వెస్ట్మెంట్ని క్యాపిటల్ అని కూడా అనొచ్చు. సో క్యాపిటల్ ఇంటూ టైం పీరియడ్ చేస్తే వచ్చేది ఏంటమ్మా, ప్రాఫిట్ షేర్. ప్రాఫిట్ షేర్ వచ్చింది. ఇప్పుడు రాజు ఉన్నాడు, 4400 రూపాయలు బిజినెస్తో పెట్టుబడి పెట్టాడు. ఆఫ్టర్ ఏ ఫ్యూ మంత్స్, కొన్ని నెలల తర్వాత రంగా జాయిన్ అయింది. సో ఇది రాజు, ఇది రంగా. రంగా జాయిన్ అయింది ఎంత క్యాపిటల్తో, 2400తో. రంగా కొన్ని నెలల తర్వాత జాయిన్ అయింది, అంటే రాజు ఫస్ట్ నుంచి ఉన్నాడు కదా. అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఇద్దరి మీద కలిపి 1200 వచ్చిందమ్మా. రాజు షేర్ ఈజ్ 800. ఇది రాజు కదా, రాజుకు తిన్నంగా 800 రాద్దాం. చూడండి, ఇద్దరికీ కలిపి 1200 వచ్చింది ప్రాఫిట్, రాజుకి 800 వచ్చింది. అప్పుడు రంగాకి ఎంత వచ్చినట్టు, 400. వెన్ డిడ్ రంగా జాయిన్, ఇక్కడ ఏమన్నాడు, యాన్యువల్ అంటే సంవత్సరం. సంవత్సరంకి ఎన్ని నెలలు, 12 నెలలు. ఇదేంటిది, ఇన్వెస్ట్మెంట్. ఇదేంటిది, టైం పీరియడ్. మధ్యలో ఈక్వల్ టు వచ్చేది ఏంటిది, ప్రాఫిట్ షేర్. బై రంగా ఎప్పుడు జాయిన్ అయిందో నాకు తెలియదు కదా, ఎక్స్ అనుకుంటా. ఇక్కడ కూడా బై చేస్తా. ఇప్పుడు చూడండి, 0000 క్యాన్సిల్, 0000 క్యాన్సిల్. 4 8లో 2 సార్లు. ఈ 12 24లో 2 సార్లు. 2 44లో 22 సార్లు. ఈ ఇక్కడున్న 2 22లో 11 సార్లు. ఎక్స్ ఈక్వల్ టు 11. ఆప్షన్స్లో ఇది ఉండదు. నన్ను ఏమడిగాడు, రంగా ఎప్పుడు జాయిన్ అయిందని అడిగాడు. రాజు స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, అంటే రాజు 12 నెలలు ఉన్నాడు. రంగా ఇప్పుడు మనకు వచ్చింది కదా, 11 నెలలు ఉంది. అంటే రంగా ఎప్పుడు జాయిన్ అయింది, రాజు బిజినెస్ పెట్టాక 1 నెల తర్వాత జాయిన్ అయింది. అంటే ఆప్షన్ ఏంటమ్మా, ఫస్ట్ ఆప్షన్. చూడండి, 1 month ఆఫ్టర్ రాజ్ స్టార్టెడ్ ద బిజినెస్. క్లియర్. కొంచెం లాజికల్గా ఉంటాయి చూడండి. ఏబి 6 రోజుల్లో చేస్తారు, ఏ ఒక్కడే 9 రోజుల్లో చేశాడు. బి ఎప్పుడు చేశాడు, చేయాలా, చేసి కామెంట్ పెట్టండి మీరే. నేను ప్రతి ఒక్కటి చెప్తాను, మీరు ఇంపార్టెంట్ స్టెప్లు మాత్రమే నోట్ చేసుకోండి. 1 minute కొట్టి ముందుకు వెళ్ళిపోవాలి. ఏబి అనేవాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. క్యాపిటల్ ఎంత, 7500, 8000. చూడండి, 7500, 8000. ఎవరో ఏబి. ఏంటిది ఇది, క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ దే విత్డ్రా ఫ్రమ్ ద బిజినెస్ ఆఫ్టర్ 8 months, 10 months. 8 months, 10 months. క్యాపిటల్ ఇంటూ టైం పీరియడ్ వచ్చేది ఏంటిదమ్మా, ప్రాఫిట్ రేషియోనే కదా, ఈక్వల్ టు. అయితే నన్ను ఏమడిగాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డివైడ్ దర్ ప్రాఫిట్. డైరెక్ట్గా డివైడ్ చేయడమే. 0000 క్యాన్సిల్. ఈ 8 ఈ 10లో 80లో 10 సార్లు. 25 మూల 75. 10 ఇంటూ 10 100 కదా, 25 నాలుగు 100. 3/4 ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్. మీరు కనుక కొంచెం స్పీడ్గా కనుక లెక్క చేసి అటు ఇటు వేస్తే 4:3 కూడా ఉంది.
కానీ ఆన్సర్ ఏంటమ్మా 3:4. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది కో ప్రైమ్స్. 21లోను 56లోను 7 ఎక్కం పోతుంది, ఇది కాదు. 12లోను 27లోను 3 టేబుల్ పోతుంది, ఇది కాదు. 36లోను 20లోను 4 టేబుల్ పోతుంది. అదే మీరు 28 81 తీసుకున్నారనుకోండి, 28ని ఏమని రాయొచ్చు, 4 ఏళ్ళ అంటే 7 ఇంటూ 4ను 2 స్క్వేర్ అని రాయొచ్చా. 81ని 3⁴ అని రాయొచ్చా. ఇక్కడ 7 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఒకదానికొకటి సంబంధం లేదు. ఆన్సర్ ఏంటమ్మా 28 81. రెండిట్లోనూ పోయే ఒకే ఒక టేబుల్ ఏంటమ్మా, ఒకటే ఎక్కం పోతుంది. సో 28కి 81కి జీసీడీ ఎంత అంటే ఏంటమ్మా ఆన్సర్ 1. ఇది అడగలేదు, నేను ఎక్స్ట్రా పాయింట్ చెప్పాను. ఆన్సర్ మాత్రం 28 81. ఈ బిట్టు చూడండి. ద సైడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సైడ్ ఇచ్చాడు, హైపోటెన్యూస్ అడిగాడు. ఫార్ములా ఏంటమ్మా a√2. ఇచ్చింది 2 కాబట్టి 2√2. ఎక్కడుంది, ఇదే ఆన్సర్. ఇక్కడ ఏ అంటే ఏంటమ్మా సైడ్. ఫార్ములా ఎప్పుడు వాడాలమ్మా, a√2 అనేది రైట్ యాంగిల్ ఐసోసెలస్కి మాత్రమే ఈ ఫార్ములా వాడాలి. ఫార్ములా లేకుండా ఎలా చేయాలో వచ్చే క్లాసుల్లో మాట్లాడుకుందాం. ద స్మాలెస్ట్ 3-digit ప్రైమ్ నెంబర్ ఈస్. అన్నిటికన్నా చిన్న ప్రైమ్ నెంబర్ ఏది అని అడిగాడు ఇచ్చిన ఆప్షన్స్లో. ఫస్ట్ అన్నిటికన్నా చిన్నది 101 కదా. 101 అనేది ప్రైమ్ నెంబరే కదా. సో ఆన్సర్ ఏంటి 101. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది చూడండి అమ్మా. sin 90 - θ ఏమవుతుంది, cos θ. మనల్ని అడిగింది ఇది. నేనేం చేస్తానంటే ఈ sin² 80 నేనేం చేస్తానంటే ఫస్ట్ sin 80ని ఎలా రాయొచ్చు మనం, sin 90 - 10 అని రాయొచ్చా. sin 90 - 10 అంటే ఏమవుతుంది, cos 10 అవుతుంది. ఇక్కడ sin² 80 కాబట్టి cos² 10. అలాగే sin² 85 అంటే cos² 5 అవుతుంది. రాస్తా, నేను చేస్తా. sin 85 నేను ఏమంటానంటే sin 90 - 85 అంట. అప్పుడు sin 90 దగ్గర కాస్ అయిపోయి 90లోంచి 80 ఎత్తేస్తే 5, cos 5 degrees. అందుకే ఇక్కడ cos² 5 రాశా. ఇప్పుడు ఇక్కడ sin² 5 ఉంది, ఇక్కడ ఒక cos² 5 ఉంది, ఒక 1 వచ్చింది నాకు. ప్లస్ ఇక్కడ sin² 10 ఉంది, ఇక్కడ ఒక cos² 10 ఉంది. సో sin² ప్లస్ sin² θ ప్లస్ cos² θ అంటే ఇక్కడ ఒక 1. 1 + 1 ఎంత అంటే 2. థ్యాంక్ యూ.